హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం ఎగ్ మసాలా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్, 2 పెద్ద సైజు టమోటాలు, 3 పెద్ద సైజు ఆనియన్, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం చెక్క, మొగ్గ, ఏలక, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం టమోటాలు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇంకా ఆనియన్ ఫ్రై అవుతూనే ఉన్నాయి, కలర్ బాగా చేంజ్ అవ్వాలి. ఈలోపు మనం అల్లం తెల్లగడ్డ దంచి పెట్టుకుందాం. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, మీకు రుచికి తగినంత కారం వేసుకోండి, 1/2 స్పూన్ గరం మసాలా. బాగా కలుపుకోండి. ఇలా ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నది పేస్ట్, అది వేసుకొని కలుపుకోండి. అదే జార్లో కొంచెం వాటర్ వేసుకొని పోసుకొని కలుపుకోండి. మీకు గ్రేవీ ఎంతైతే అవసరం అవుతుందో అంతకి వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇది బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనిద్దాం. ఇలా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, అప్పుడు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గ్రేవీ మంచిగా లోపలికి పడుతుంది, అప్పుడు టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చాలా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
చూడండి, ఇలా వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మీరు దోశ, చపాతీ, ఇడ్లీ వీటిలో చేసుకునేటప్పుడు గ్రేవీ కొంచెం థిక్గా చేసుకోండి. మేము రైస్లో కాబట్టి కొంచెం పలుచగా చేసుకున్నాం. మీరు ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.